హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. సినిమా ఇండస్ట్రీలోకి తల్లిదండ్రుల పేరు చెప్పుకొని వచ్చినంత మాత్రాన అవకాశాలు రావని ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు నిరూపించారు. ఎంతో సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ వారిలో టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగలేరని ఎంతో మంది కనుమరుగైన స్టార్ కిడ్స్ ను చూస్తూనే తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దివంగత నటి శ్రీదేవి ఒకరు. శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి కూతురు అని కాకుండా ఈమె అందం, టాలెంట్ ద్వారా అవకాశాలను అందుకుంటూ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పలు సినిమాలలో నటించిన ఈమె దేవరా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ లుక్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఎన్టీఆర్తో సమానంగా డ్యాన్సులు చేస్తూ కూడా ఎంతో మంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈమెలో దాగి ఉన్న టాలెంట్ ను గుర్తించిన టాలీవుడ్ డైరెక్టర్స్ ఈమె నటించిన మొదటి సినిమా కూడా విడుదల కాకుండానే తనకు వరుసగా అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు. ఇంకా దేవరా విడుదల కాకుండానే మరో పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశారు. అయితే ఈ సినిమా కోసం ఈమె భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం. దేవరా సినిమా కోసం 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న జాన్వీ రామ్ చరణ్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ డబుల్ చేశారని తెలుస్తుంది. ఈ పాత్రకు ఈమె న్యాయం చేయగలరని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పడంతో నిర్మాతలు సైతం ఈమె అడిగిన 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యారు. ఈ విధంగా రెండో సినిమాకి ఈమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ OMT.